అయితే ఈ ఈ ఈ సినిమా ద్వారా కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి ఒక హీరో, ఇంత భారీ స్థాయిలో ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో, he needs to excel in all the ఆస్పెక్ట్స్ angles and all the aspects. It means ఫైట్స్ పరంగా, అవును సార్. యాక్షన్ పరంగా, అవును సార్. కొరియో, డాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా, సార్. ఇన్నిట్లో కూడాను వాట్ వాస్ ద ట్రైనింగ్ యూ అండర్వెంట్? అంటే సార్ నేను డాన్స్ కి ఇది ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోలేదు సార్. అది ఏదో చిన్నప్పుడు నాకు ఈ స్ఫూర్తి సార్. పునీత్ సార్ అన్న నిజంగా డాన్స్ నేను ఎప్పుడు ఏ ఇన్స్పిరేషన్? అది సార్ ఎన్టీఆర్ సార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆయన డాన్స్. పునీత్ సార్ అంటే మా స్టేట్ నుంచి సార్. పునీత్ ఆయన అంటే చాలా ఇష్టం సార్. ఫైట్స్ అన్న అదన్న. సో వాళ్ళని స్ఫూర్తికి తీసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను సార్. డాన్స్ యాక్షన్ నేను ప్రొఫెషనల్ గా ఎప్పుడు నేర్చుకోలేదు సార్. ఎక్సెప్ట్ మన రఘు మాస్టర్ అనేసి ఇక్కడ ఉంటుంది సార్. ఆయన దగ్గర 1.5 months నేను నేర్చుకున్నాను సార్. చాలా నేర్చుకున్నాను సార్ ఆయన దగ్గర. అండ్ కొన్నిసార్లు వర్క్ షాప్స్ చేసేవాడిని సార్. మన బాంబేలో నా టీచర్స్ ఉన్నారు సార్. వాళ్ళతో అప్పుడప్పుడు వర్క్ షాప్స్ చేస్తూ ఉంటారు అంతే సార్. బట్ ప్రొఫెషనల్ గా హార్డ్ కోర్ డాన్స్ ట్రైన్డ్ అయితే నేను కాదు సార్. అది కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సార్ ఆ శ్రీలీలతో డాన్స్ చేయడానికి మహేష్ బాబు ఒళ్ళు హోనం అయిపోయింది. ఈ పిల్లతో చేయడం చాలా కష్టం అన్న. అవును సార్. అలాంటి శ్రీలీలతో చేసిన స్టెప్స్ కానీ అవి చూస్తుంటే రియల్లీ ఒక ప్రొఫెషనల్ డాన్సర్, చాలా కాలం డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చేసినట్లుగా ఉంది తప్ప కొత్త వాళ్ళు చేసినట్లు లేదు. కొరియోగ్రాఫర్ ఎఫర్ట్. రేవంత్ అనేసి ఆయన మాస్టర్స్. ఆయన ఫస్ట్ అంటే ఆయన షూట్ చేసిన రేవంత్ అనేసి ఆయన పేరు. రేవంత్ అనేసి శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు సార్. చాలా ఎఫర్ట్ పెట్టి పాపం ఈ పాట కోసం ఏం లేదన్నా ఒక 6-7 నెలలు త్యాగం చేశాడు సార్ ఆయన పాపం. సో ఆయన ఎఫర్ట్స్ వల్ల ఈ రోజు సాంగ్ అంత అద్భుతంగా వచ్చింది సార్.